తాండూరులో నకిలీ నోట్ల తయారీ ముఠా గుట్టురట్టయింది. నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న గ్యాంగ్ను సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టుగా సౌత్ జోన్ పోలీస్ కమిషనర్ చంద్రమోహన్ తెలిపారు. నిందితుల నుంచి 4,75,000 విలువ చేసే నకిలీ కరెన్సీ, 9 సెల్ ఫోన్లు, పలు ప్రింటింగ్ మెటీరియల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తాండూర్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్న గ్యాంగ్ను సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సౌత్ జోన్ పోలీస్ కమిషనర్ చంద్రమోహన్ తెలిపారు. అరెస్టైన వారిలో కస్తూరి రమేష్ బాబు, అబ్దుల్ వహీద్, ముహమ్మద్ సోహైల్, ముహమ్మద్ ఫహాద్, షేక్ ఇమ్రాన్, ఉమర్ ఖాన్, తహా, సయ్యద్ అల్తమాష్ ఉన్నారు. ప్రధాన నిందితుడు కస్తూరి రమేష్ బాబు తన సోదరి కె రామేశ్వరి సహాయంతో తాండూరులోని తన ఇంట్లో నకిలీ నోట్లు ముద్రణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తాండూరు కోకట్ రోడ్లోని నివాసంలో అవసరమైన స్కానర్, కంప్యూటర్, ప్రింటర్ మరియు J&K బాండ్ పేపర్ వంటి సామాగ్రి సేకరించి నకిలీ నోట్లు తయారీకి ఉపయోగించేవారు. ముందుగా అసలు కరెన్సీ నోట్ల ముందు వెనుక భాగాలను స్కాన్ చేసి ఆ చిత్రాలను ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ద్వారా సవరణలు చేసి కరెన్సీ పరిణామానికి సరిపోయేలా సర్దుబాటు చేసేవారు. తర్వాత వాటిని JK బాండ్ పేపర్ పై ముద్రించి బ్లేడ్ సహాయంతో అసలు నోట్ల సైజ్ కి కట్ చేసేవారు. ఈ నకిలీ నోట్లను మార్కెట్లో చలామణి చేయాలని ప్రయత్నిస్తుండగా అడ్డంగా దొరికిపోయారు. పోలీసులకు వీరి గురించి సమాచారం తెలియడంతో సడన్ గా దాడి చేసి ముఠాను పట్టుకున్నారు. హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ టీం మరియు మెహదీపట్నం పోలీసుల ఆధ్వర్యంలో ఒకటి నకిలీ నోట్ల ముఠాను పట్టుకోవడం జరిగింది. అది నిన్న మార్నింగ్ ఈద్గా గ్రౌండ్స్లో ఒక 8 మెంబర్స్ని అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుంచి 500 రూపీస్ డినామినేషన్, టోటల్ 950 నోట్స్, 4,75,000 రూపీస్, మరి ఒక మారుతి సుజుకి కార్ ఒకటి, హోండా యాక్టివా 2 వీలర్ ఒకటి, ఒక సుజుకి ఒకటి, తర్వాత హోండా గ్రేజియా 2 వీలర్, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది. బేసిక్గా దీనిలో కస్తూరి రమేష్ బాబు అనే వ్యక్తి యాక్చువల్గా నేటివ్ ఆఫ్ గుండిమల్ విలేజ్, కోస్గి మండల్. ప్రస్తుతం వాళ్ళ సిస్టర్ రామేశ్వరి దగ్గర తాండూరులో ఉంటున్నాడు. ఈ రమేష్ బాబును సిస్టర్ రామేశ్వరి ఇద్దరు కూడా గతంలో కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులో నకిలీ నోట్ల కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కస్తూరి రమేష్ బాబు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా దర్జాగా పబ్లిసిటీ చేసుకుని మరికొంతమందిని తన వద్దకు రప్పించుకున్నాడు. వీరంతా కలిసికట్టుగా నకిలీ నోట్లు తయారు చేయడం, చలామణి చేయడం వంటివి చేస్తున్నారు. ఎటకేలకు పోలీసులకు పట్టుబట్టారు. ఈ ఆపరేషన్లో పాలు పంచుకున్న అధికారులకు రివార్డులు ఇవ్వడం జరుగుతుందని సౌత్ జోన్ పోలీస్ కమిషనర్ చంద్రమోహన్ తెలిపారు. చాంద్రాగుంట పోలీస్ స్టేషన్లో, గోపాలపురం పోలీస్ స్టేషన్లో, ఆ తర్వాత హైదరాబాద్లో కూడా వాళ్ళ ఎంఓ ఏంటంటే ఒరిజినల్ 500 నోట్ని స్కాన్ చేసి దాన్ని ప్రాపర్గా ఆ సైజుకు దాన్ని కట్ చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి దానికి ఫెవికాల్తో దానికి ఏర్పడకుండా చేసి దాన్ని నోట్లు అసలైన నోట్లుగా చలామణి చేస్తుంటారు. దీనికి వాళ్ళు చేసుకున్నది ఏంటంటే కస్తూరి రమేష్ బాబు ఒక ఇన్స్టాగ్రామ్ అతను దాని అకౌంట్లో కింద దాని కామెంట్లో తన ఫోన్ నెంబరు, ఈ నోట్స్ గురించి దానిలో కొంచెం చెప్పడం జరిగింది. అతను ఆ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన తర్వాత దాన్ని ముందుగా వహీద్ అండ్ తాహా అనే 2 వ్యక్తులు దాన్ని చూసి కస్తూరి రమేష్ ని కాంటాక్ట్ చేయడం జరిగింది. ముందుగా వాళ్ళకు 1:4 అంటే ఒక ఒరిజినల్ నోట్ ఇస్తే 4 నకిలీ నోట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వహీద్ అండ్ తాహిర్ వాళ్ళ దగ్గర నోటు తీసుకొని 1:3 రేషియో చొప్పున సోయిల్ అండ్ ఫహద్ అనే 2 వ్యక్తులు కూడా చేసి జరిగింది. అక్కడ నుంచి వాళ్ళిద్దరు సోయిల్ అండ్ ఫాయిద్ అని వాళ్ళిద్దరు ఇమ్రాన్ అండ్ ఉమర్ కు 1:2 అట్లా ఆ విధంగా వాళ్ళంతా 4, 3, 2, 1 అట్లా దాన్ని నకిలీ నోట్లుగా చలామణి చేస్తున్న సమాచారం వచ్చిన తర్వాత యుద్ధాలు మొత్తం టీం అందరిపై కూడా పట్టుకోవడం జరిగింది. అది దర్యాప్తు నడుస్తుంది. ఈరోజు ఇదంతా అయిపోయిన తర్వాత కోర్టులో రిమాండ్ గురించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ టాస్క్ లో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ టీమ్, సౌత్ వెస్ట్ జోన్ కమిషనర్ టీమ్ ప్లస్ మెహదీపట్నం ఇన్స్పెక్టర్
టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, మెహదీపట్నం ఇన్స్పెక్టర్ మల్లేష్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంబాబు, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతిరెడ్డి, ఇతర సిబ్బంది అందరికి కూడా డీసీపీ గారి ద్వారా తగిన విధంగా రివార్డు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇన్స్టాలో వాళ్ళని కాంటాక్ట్ చేసిన వాళ్ళకి ఏదో ఎక్కడో ఒక దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవడం. కస్తూరి రమేష్ బాబు ముఠా పలు ప్రాంతాల్లో నకిలీ నోట్లను చలామణి చేసినట్లు పోలీసులు గుర్తించారు. రమేష్ ఈ వ్యవహారంలో మాస్టర్ మైండ్గా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ముఠాలో ఇతర సభ్యులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.